దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే ఆయన తగిన కాలం ముందు స్పందించే దేవుడు. ఎవరో సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఈరోజు వ్యవస్థను ఒకసారి కనుక మనం గమనిస్తే ప్రతి పని చాలా త్వరగా అయిపోవాలని కోరుకుంటారు మనుషులు. అవునా కదా? ఎక్కడికి వెళ్ళనండి, మనం హోటల్కి వెళ్ళినా, లేకపోతే జనరల్ ఒక ఆఫీస్కి వెళ్ళినా, లేదు ఏ పని మీద వెళ్ళినా సరే వెళ్ళగానే టక్కన పని అయిపోవాలి అనే సెన్స్ ప్రతి మనిషికి ఉంటుంది. మీకే కాదు, నాకైనా. అయితే చాలా విషయాల్లో పనులు త్వరగా అవుతాయి, కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని పనులు అవడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని పనులు త్వరగా అవ్వటంలో ఆ పని యొక్క ఆంతర్యం ఉంటుంది. కొన్ని కొన్ని పనులు లేట్ అవ్వడంలో ఆ లేట్ అయ్యేదాన్ని బట్టి మేలు కలిగింది చాలా సందర్భాలు. ఇప్పుడు చూడండి, శ్రేష్టమైన ఆహారాన్ని వండాలి ఎంత టైమే పట్టింది. మ్యాగీ తెలుసు కదా మీ అందరికి. ఇన్స్టెంట్ మ్యాగీ చేయాలంటే ఎంతసేపు పట్టింది? 5 నిమిషాలు. అదే అన్నం కూర వండుకోవాలంటే ఎంతసేపు పట్టింది? చాలా మంది ఈరోజు మ్యాగీ తిని రోగాలు తెచ్చుకుంటున్నారు. పిల్లలు కూడా మ్యాగీని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారని మరి వార్త విన్నాను, మరి నాకు అంతగా తెలియదు. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇన్స్టెంట్ ఒక మ్యాగీ అయిపోయినట్టు ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడి కార్యాలు కూడా ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. దేవుడిని నమ్ముకోగానే రాత్రి కోటీశ్వరులు అయిపోవాలి, రాత్రి అద్భుతాలు జరిగిపోవాలి, ఆశ్చర్యకరాలు జరిగిపోవాలని చాలా మంది భ్రమపడతారు. కానీ ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తాను వినండి. దేవుడి దృష్టికి మన దృష్టికి చాలా తేడా ఉంది. ఎందుకు చాలా తేడా ఉందని నేను చెబుతున్నానంటే, దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం ఎన్నడూ చేయడు. దేవుడు ఆలస్యం చేయడు కానీ మనం తొందరపడతాం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు ఆలస్యం చేయడు, మనం తొందరపడతామని నేను చెప్తున్నానంటే, దేవుడు ఒక వ్యక్తికి ఒక వాగ్దానం చేసినప్పుడు, దేవుడు ఒక వ్యక్తికి నేను ఒకటి ఇస్తాను అన్నప్పుడు అది వెంపటే వచ్చేయాలని మనం కోరుకుంటాము. కానీ దేవుడు దానికంటే ఒక సమయాన్ని నిర్ణయించి సమయానుకూలంగా దేవుడు ఇస్తారు. చూడండి, మీ పిల్లలకి మంచి ఉద్యోగం రావాలని కోరుకోవడం తప్పు కాదు. అట్లని పుట్టంగానే ఉద్యోగాన్ని పంపిస్తారని మీరెవరన్నా? ఉద్యోగం చేయాలని ఆశపడతారు, కానీ దానికంటూ ఒక సమయం వచ్చిన తర్వాత కదా ఉద్యోగం వచ్చేది. ఆ సమయం వచ్చి వాడు అర్హుడైనప్పుడే కదా ఆ ఉద్యోగం వాడికి లభించేది. ఖచ్చితంగా ఈ రోజు మనలో ఉన్న మెంటాలిటీని మనం మార్చుకోవాలి. ఎందుకంటే మన దేవుడు మనకి ఏ సమయంలో ఏది కావాలో దాన్ని ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ సెన్స్ లేదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో నిరాశ, ఈరోజు చాలా మంది జీవితాల్లో కృంగుదల, ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎందుకు అసలు నాకు ఈ జీవితం అనే ఆలోచనలు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అనుకున్నవి వెంబడే జరగట్లేదని. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్నవి అనుకున్నట్టు వెంపటే జరిగిపోతే ఖచ్చితంగా అక్కడ ఏదో మిస్టేక్లు ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తున్నాడంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆయన అద్భుతం చేయడానికి నీ జీవితంలో ఆలస్యాన్ని చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయడు, ఆయన రైట్ టైం చేస్తాడు. కానీ ఆలస్యం అని మనకెందుకు అనిపించింది అంటే, మనమే ముందు తొందర పడతాం కాబట్టి. ఇప్పుడు మనకు బాగా అర్థమైన విషయం చెప్తానండి. మీరు వెళ్ళడానికి వేమూరులో ట్రైన్ ఎక్కారనుకోండి, వేమూరులో ట్రైన్ ఎక్కడం కాదు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి. ఈ ట్రైన్ ఇప్పుడు కరెక్ట్ గా 10:30కి వేమూరు వచ్చింది అనుకోండి. మీరు 10 గంటలకి వెళ్ళి ఇంకా ట్రైన్ రావట్లేదు అని కూర్చున్నారు అనుకో, తప్పు ట్రైన్ మీద? చెప్పండి. నేను 10ంటికి వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎప్పుడు రావాలి? అరగంట ముందే. ఖచ్చితంగా చెప్తున్నాను, మన జీవితంలో దేవుడు మనకంటూ ప్రతి కార్యాన్ని చేయడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయాన్ని మించి దేవుడు ఎప్పుడు ఏది చేయడు. ఎందుకు చేయడంటే, నీ జీవితంలో నీకు మేలు తప్ప ఆయన ఎన్నడూ కీడు చేయకూడదు అనుకుంటున్నాడు కాబట్టి. ఖచ్చితంగా మనకి ఎగ్జాంపుల్ సరిగ్గా తెలుసు. 4th క్లాస్ వరకు మనం బైక్ ఎక్కువ, 4th క్లాస్ వరకు అదిలే 4వ తరగతి వరకు ఇట్లాంటి చాలా చాలా మనకు తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తాం తెలుసా? ఇంకా నిరాశ నిస్పృహలోనే బతుకుతాం. ఖచ్చితంగా దేవుడి వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఆయన కాలానుకూలంగా సమయానుకూలంగా మనకు సహాయం చేసే దేవుడు. మీరు చేసే ప్రార్థనకైనా సరే, మీరు చేసే విజ్ఞాపనకైనా సరే, ఒక వ్యక్తి మార్పుకైనా సరే, ఖచ్చితంగా ప్రతిదీ దేవుడు కాలానుకూలంగా పరిస్థితులను మార్చి దేవుడు సమయోచితంగా చేస్తాడు. అర్థమైందని నేను చెప్పింది. ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఎలా ఉంది? త్వరగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం.
అట్లన రాదు ఆ పాపము విషయమై 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు అనుకూల సమయం నీ మొర ఆలకించితిని. ఎప్పుడు ఆలకించాడంట? అనుకూల సమయం. ఏది అనుకూల సమయం? ఖచ్చితంగా చెప్తున్నాను, రైట్ టైం ఏదో ఆయన తెలుసు. ఈరోజు చాలా మంది పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఎంత టెన్షన్ పడిపోతారు, అప్పులు తీరట్లేదు. ఖచ్చితంగా ఒక విషయం చెప్తానండి, దేవుడు కాలంలో పరిస్థితులు అన్ని పెట్టాడు. అందుకే వాక్యాలు స్పష్టంగా ఏముందంటే విశ్వసించువాడు కలవరపడడు అన్నది. ఎందుకు విశ్వసించువాడు కలవరపడ్డంటే, నువ్వు నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే ఏ సమయానికి ఏది కావాలో నా దేవుడికి తెలుసు కాబట్టి సమస్తం ఆయనే చూసుకుంటాడని నువ్వు మైండ్ లో ఏది పెట్టు. ఎప్పుడు నీలో విశ్వాసం ఉండదో, ఎప్పుడు నీ మైండ్ లో దేవుడి మీద నమ్మకం ఉండదో, అప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఏం గుర్తొస్తాయి తెలుసా? పరిస్థితులు గుర్తొస్తాయి. ఈరోజు పరిస్థితులను చూసి దేవుడి మీద విశ్వాసాన్ని నువ్వు సన్నగిలింపు చేసుకున్నావేమో. ఈరోజు పరిస్థితులను చూసి ఎట్లాగా రేపు నా పరిస్థితి అనుకున్నావేమో. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అనుకూల సమయం అనేది ప్రతి దానికి దేవుడు నిర్ణయించాడు. ఎండాకాలానికి ఒక సమయం ఉందా లేదా? వర్షాకాలానికి ఒక సమయం ఉందా లేదా? ఖచ్చితంగా వాటికి సమయాన్ని నిర్ణయించిన దేవుడే నీ జీవితంలో కూడా సమయాన్ని నిర్ణయించాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, అలా జరగట్లేదు, ఇలా జరగట్లేదు అని ఆలోచించి మదనపడి కృంగిపోవడం కంటే నేను చెప్తున్నాను, సర్వశక్తి కలిగిన దేవుడు సమస్తాన్ని ఒక దినం చేస్తాడని విశ్వాసంగా నీ జీవితాన్ని ముందు కొనసాగించు. నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పనా, బైబిల్లో దేవుడు స్పష్టంగా ఒక మాట రాయించాడు ఏంటంటే, అడవిలో సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి పంటమేమో కానీ ఖచ్చితంగా ఎందరు ఆయన అంగీకరించారో వారి జీవితాల్లో వాళ్ళకి దేవుడు ఎన్నడూ లేమి కలుగజేయడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు లేమి కలుగజేయడం చెబుతున్నానంటే, ఆయన మనకు తండ్రి కాబట్టి. ఖచ్చితంగా ఈ రోజు చాలా మంది తిట్టడానికి ఉన్నా, చాలా మంది ఉండడానికి అన్ని ఉన్నా సరే, ఎందుకు లేనిపోని కష్టాలన్నీ మనిషి తెచ్చుకుంటున్నాడంటే దేవుని మీద విశ్వాసం ఉంచకుండా భవిష్యత్తుని గురించి భయపడతాం. దేని గురించి? అసలు ఎంత కామెడీ అంటే, ఈ రోజు తినడానికి ఉండడానికి బాగానే ఉంది కదా, భవిష్యత్తు మీద ఎందుకు బాధపడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటా. నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను వినండి, దేవుడు ఒక వ్యక్తి భవిష్యత్తుని దీవించకపోతే, ఒక వ్యక్తి పరిస్థితిని మలుపు తిప్పకపోతే ఎన్నడూ ఆ వ్యక్తి పరిస్థితులు మార్చబడవు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రోజు మీ పరిస్థితులు మార్చబడాలంటే, ఖచ్చితంగా ఈ రోజు మీ పరిస్థితులు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి అని నేను చెప్తున్నాను. దేవునికి అనుకూలమైన సమయాన్ని మనం ఇవ్వాలి. దేవునికి అనుకూలమైన సమయాన్ని మనం ఏం చేయాలా? అప్పగించాలి. మీకు ఒక విషయం చెప్తానంటే, బైబిల్లో స్పష్టంగా ఒక మాట రాసింది, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎక్కడ పంపించాడంట? అంటే ప్రతి దానికి దేవుడు ఒక రైట్ టైం నిర్ణయించలేదా? నిర్ణయించలేదా? అంటే కాలము పరిపూర్ణం అవ్వకుండా దేవుడు ఏది చేయడు. ఒకసారి చెప్పండి, రైట్ టైం రాకుండా దేవుడు ఏది చేయడు. ఎందుకు రైట్ టైం రాకుండా ఏది చేయడంటే, దేవునికి తెలుసు నీ జీవితంలో మేలు చేసే సమయం. ఒకసారి చెప్పండి, దేవునికి తెలుసు నీ జీవితంలో మేలు చేసే సమయం. ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, మనుషులు నమ్ముకున్న వాళ్ళైనా మోసపోయినాడు చరిత్రలో ఉంది, కానీ దేవుడు నమ్ముకున్నవాడు మోసపోయినాడు చరిత్రలో లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నీరు కట్టు తోట వలె బహుగా ఫలిస్తాడు. రెండోది ఏంటి తెలుసా? తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టులా ఉంటాడు. ఏ కాలం? ఏమండి, యోసేపు పైన దేవుని ప్రణాళిక ఏంటి? యోసేపును ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడే కదా. యోసేపు జీవితంలో ఎదుర్కొన్న శ్రమలన్నింటిని బట్టి యోసేపు నరికివేయబడిన కొమ్మలాంటిగా ఉన్నాడా, లేదా ఫలించిన కొమ్మలా ఉన్నాడా? మొదట్లో నరికివేయబడ్డాడు యోసేపు. ఎక్కడి నుంచి? కుటుంబం అనే చెట్టు నుంచి. అవునా కాదా? కుటుంబం నుంచి నరికివేయబడ్డాడు, ఐగుప్తులో శ్రమ పాలయ్యాడు, ఎన్నో విధమైన పరిస్థితులు కూడా తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫలించేది కొమ్మలాగా చేశాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో మనుషులను నమ్ముకుంటే మోసపోయే లక్షణాలు ఉండొచ్చు, కానీ దేవుని నమ్ముకుంటే నువ్వు ఎన్నడూ మోసపోవు. దేవుని నమ్ముకుంటే నువ్వు ఎప్పుడు అన్యాయానికి గురవో. ఎందుకంటే ఆయన తగిన కాలం ముందు నీ జీవితంలో కార్యం చేసే దేవుడు. నువ్వు చేసే ప్రార్థనైనా, నువ్వు చేసే విజ్ఞాపనైనా ఈ రోజు నువ్వు జవాబును పొందుకోలేకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, రైట్ టైం ఒకటి ఉంది. ఆ టైంలో ఖచ్చితంగా
నీ జీవితంలో చేసిన ప్రార్థన ప్రతిఫలం పొందుతావు. చాలా మంది ప్రార్థన చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే, చేసినా ఇప్పుడు ఫలితం లేదు కదా, చేసినా ఇప్పుడు నేను ఫలితం చూడలేకపోతున్నాను కదా అనుకుంటారు. కానీ దేవుడు అనుకూల సమయం ముందు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఏమిస్తాడు? నీకు మాట చెప్పనా, మనిషి ఎప్పుడు ప్రస్తుతాన్ని చూస్తాడు, కానీ దేవుడు నీ భవిష్యత్తును చూస్తాడు. మనిషి ఎప్పుడు ప్రస్తుతాన్ని బట్టి అడుగుతాడు. ఇప్పుడు ఒక వివాహం వయసు వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తికి ఎవరో ఒకళ్ళని చేసేసుకుందాం అనుకుంటాడు, లేదా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళని ఎవరు దొరకట్లేదు చేసేద్దాం అనుకుంటారు. అప్పుడు ఎవరో ఒకళ్ళు చేసేసారు అనుకోండి, పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటది, అవునా కాదా? పెళ్ళైన కొత్తలు ఎవరు గొడవలు నడుచుకోడు. పెళ్ళైన ఒక సంవత్సరం లోపు కొన్నాళ్ళ తర్వాత ఆటోమేటిక్ గా పరిస్థితులు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నా వినండి, మన తొందరపాటు చాలా సార్లు మన జీవితాల్లో మనకి ఏం తీసుకొచ్చింది అంటే నష్టాన్ని తీసుకొచ్చింది. కానీ దేవుడు నీకు లేట్ చేసినట్టు నీకు అనిపించిన రైట్ టైంలో చేశాడు అనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, నీ కోసం ఒక మంచి పార్ట్నర్ని దేవుడు ఇస్తాడు. అందుకే ఒక భక్తుడు మనం మాట చెప్పాడు, భలే నాకు విచిత్రంగా అనిపించింది. దైవ చిత్తానుసారం వివాహం చేసుకుంటే అంట ప్రార్థన చేయడానికి పార్ట్నర్ దొరికిందట. ఏం దొరికింది? పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి. అదే దైవ చిత్తానుసారంగా పెళ్లి చేసుకోకపోతేనంట ప్రార్థన చేయడానికి పాయింట్ దొరికిందా? నేను చెప్పింది మీకు అర్థం కాలేదో నాకు అర్థమైంది. స్పష్టంగానండి, దేవుడి చిత్తంలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీతో కలిసి ఆమె ప్రార్థన చేసి దేవుడు శ్రమించగలుగుతారు. దేవుడి చిత్తంలో లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయాల్సి వచ్చింది అని చెప్పి నేను చెప్పింది అర్థమైందా? ఇక ఇంతకన్నా క్లారిటీ చేయడం నా వల్ల అయితే కాదు. కావాలంటే యూట్యూబ్ లో మనం పెడతాను కదా, చూడండి. ఖచ్చితంగా ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, దేవుడు తగిన కాలంలో మనకి ఇస్తాడు. తొందరపాటు వల్ల మన జీవితంలో మన నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మీకు ఇంకో విషయం చెప్పనా, మీ పిల్లలకు బాగా ఆకలి అవుతుంది, పొయ్యి మీద మీరు అన్నం పెట్టారు, ఆకలి అవుతుంది కదా, వీడు బాగా ఆకలి అంటున్నాడు కదా అని చెప్పేసి ఉడకకుండా పెడతారా, ఉడికిన తర్వాతే పెడతారా? ఉడకకుండా పెడితే ఏమైంది చెప్పండి కదా? ఖచ్చితంగా ఉడికిన తర్వాతే పెడతాం, వీడు ఎంత తొందరపడినా. అలాగే నేను చెప్పనా, దేవుడు కూడా ఒక సరైన సమయం ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు వద్దన్నా సరే నీకు శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. దావీదు జీవితం, అసలు భక్తులందరి జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు గుండా, ఎన్నో శ్రమలు గుండా వారు వెళ్ళినప్పటికీ దేవుడు వాళ్ళు ఏం చేశాడు తెలుసా? ఆఖరికి వాళ్ళు చేర్చవలసిన గమ్యానికి ఖచ్చితంగా చేరారు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరు దేవునికి లోబడి, ఎవరు దేవునికి సమయాన్ని అప్పగించుకుంటారో, ఎవరి జీవితాన్ని అప్పగించుకుంటారో వాళ్ళ జీవితం వాళ్ళు ప్రశాంతంగా బ్రతకగలరు. దావీదు అంటాడు, దేవుని నమ్ముకుని నా ప్రాణము మౌనంగా ఉన్నది అంటాడు. ఎలా దేవుడిని నమ్ముకుని మౌనంగా ఉండగలిగిందంటే, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు మీకు అసలు ఒక విషయం తెలుసా? మీరు అనుకుంటారు దావీదు కీర్తనలు రాసింది ఎప్పుడంటే, రాజు అయ్యి సింహాసనం మీద కూర్చుని ఇసునకడతాడు అటొకడు ఇటొకడు ఇసిరేటప్పుడు కాళ్ళు పట్టడానికి ఒకళ్ళు మంచి మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలు తింటా రాసాడని అనుకుంటారు చాలా మంది. కానీ దావీదు ఎప్పుడు కీర్తన రాసాడు తెలుసా? భయంకరమైన శ్రమలో, ఒత్తిడిలో ఉన్నప్పుడు విశ్వాసంతో తన హృదయంతో చెప్పుకున్నాడు, ఏమని? నా ప్రాణమా తాగుము తిను స్తుతించమని, యెహోవాని స్తుతించు, నా అంతరంగం సమస్తమా నా దేవుడు స్తుతించు. ఎందుకు స్తుతించాలో తెలుసా? ఖచ్చితంగా ఆయన కార్యం చేసే దేవుడు, పరిస్థితిని మార్చే దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి పచ్చి కలిగిన చోట్ల ఆయన నన్ను ఎక్కడ పడుకుని రాశాడు తెలిసి, ఎన్ని ఏ అడవిలోనో, ఏ తుమ్మ చెట్ల దగ్గర, లేదా ఏ చెట్ల దగ్గర పడుకుని రాశాడు అనమాట. ఏమని? పచ్చిక గల చోట్ల నన్ను. అంటే నువ్వు నిజంగా విశ్వసించిన వ్యక్తి అయితే నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఈ రోజు ఏది ఇచ్చాడు దాన్ని బట్టి సంతోషించు. రేపటి గురించి ఎప్పుడు నువ్వేం చేయకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను, రేపటి దినాన్ని గురించి చింతించేవాడు ఈ రోజు ప్రశాంతంగా ఉండలేడు. ఈ రోజు నీకు మనశ్శాంతి లేదు అంటే కారణం ఉన్నదాన్ని నువ్వు అనిపించకుండా లేని దాని గురించి బాధపడటమే. రేపటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించావు అనుకోండి, అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ నీకు మెంటలకి, తర్వాత మెంటలో చేసి ఏమైందంటే ఇంట్లో వాళ్ళకు కూడా పిచ్చెక్కిస్తారు అన్నమాట. అవునా కదా? ఖచ్చితంగా. అందుకే మనం రేపటి గురించి ఎప్పుడు విచారించొద్దు. దేవుడు తగిన కాలం ముందు ఏం చేస్తాడు? మన జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. మళ్ళీ చదవండి వచ్చిన అనుకూల సమయమందు చాలు రక్షణ దినమందు నిన్ను. ఈరోజు చాలా మంది ఆదరణ లేకుండా ఉండవచ్చు. ఖచ్చితంగా నేను చెప్పనా,
చాలా సార్లు దేవుడు మన జీవితంలో కూడా మన శ్రమను అనుమతిస్తానికి కారణం ఏంటంటే ఎవరు నేను ఆదరించే వారు ఉన్నారో నీకు అర్థమైంది. సుఖంగా మనం బ్రతికేటప్పుడు అందరం మన స్నేహితులే. మన దగ్గర రూపాయి ఉందనుకోండి, అందరం అంతా బాగానే ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఎవరు మనోళ్ళు ఎవరు బయట వాళ్ళో మనకు అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా మన శ్రమను బట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దేవుడి నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నాలు చేయకూడదు. దేవుణ్ణి దూషించడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఖచ్చితంగా. ఎందుకంటే నరుడైనా అన్యాయం చేస్తాడేమో కానీ దేవుడు అన్నాడు నీ జీవితంలో అన్యాయం ఖచ్చితంగా చేయడు. సరే, ఇంకొక విషయం ఏంటంటే దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే రైట్ టైం ఉందని చెప్పాను. రెండోది, దేవుడిని హెచ్చించడానికి కూడా ఒక సమయాన్ని నిర్ణయించాడు. దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా చీప్ గా బ్రతకాలని దేవుడు అనుకోడు. నేను జనాల్లో మెసేజ్ చెప్పాను ఏంటంటే, ఒక మున్సిపాలిటీ వాడు నా పిల్లలు మున్సిపాలిటీ ఉద్యోగం చేయాలని అనుకోడు. అనుకుంటాడా? ఒక కండక్టర్ నా పిల్లలు కండక్టర్ గా బతకాలని అనుకోడు. అంటే కండక్టర్ ఉద్యోగం తక్కువ? నేను ఒక మాట చెప్తున్నాను, ప్రపంచంలో ఏ పనిని మనం తీసివేయడానికి లేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే మనం ఏ పనిలో ఉన్నా, మనం ఎంత తక్కువ స్థితిలో ఉన్నా మన పిల్లలకు ఉన్నతంగా ఉండాలనే ప్రణాళిక మనకు ఉంటది. సో మనకేముంటుంటే దేవుడికి ఇంకెంత ఉండాలి? అవును కదా? ఆయన ఎప్పుడు ఉన్నతంగా ఆలోచిస్తాడు, చీప్ గా ఆలోచిస్తాడు దేవుడు. మంద మైండ్ చీపు. ఏంటది? మనకి ఇంత చాలు, మనం అట్లా బతింత చాలులే, నాకు ఇంత దూరం చాలులే అని మనకు అనిపిస్తుంది. కానీ ఆయన ఎన్నడూ కూడా వీడిని ఇట్లా వదిలేయాలి అలా వదిలేయాలి అనుకోడు. ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అయితే దేవుడు నిన్ను హెచ్చించకపోవడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న అహంకారం వల్ల దేవుడు నిన్ను వాడుకోడు. ఫస్ట్ ఒకటి. రెండోది, సమయం వచ్చింది. సమయం వచ్చేంత వరకు నువ్వు ఎలా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు అంటే దేన మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ మనసు కలిగి ఉంటే వాడుకుంటాడు? దేవుడిని వాడుకుంటాను అని చెప్పిన దేవుడి వాగ్దానాలు నీ జీవితంలో జరిగేవి చాలా దేవుడిని చూపించిన అవన్నీ జరగాలి అంటే నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? ఆ మనసు నీకు కలిగి లేకపోతే దేవుడు నిన్ను హెచ్చించడు, దేవుడు నిన్ను వాడుకోడు. ఈరోజు చాలా మంది సేవకుని దేవుడు పిలుస్తాడు. ఈరోజు చాలా మందిని దేవుడు అభిషేకించాడు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది పిలువబడిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను మాట చెప్పనా, ఈ రోజు దేవుని చేత పిలువబడి దేవుని వరాలు పొందుకుని కూడా దేవుని చేత వాడబడని వారు కూడా చాలా మంది. ఎందుకు దేవుడు పిలిచి కూడా, ఎందుకు దేవుడు అభిషేకించి కూడా ఒక వ్యక్తి వాడబడలేకపోతున్నాడు అంటే కారణం నేను చెప్పనా? ప్రభువు వైపు కాక తనకు కలిగిన వరాల వైపు, తనకు కలిగిన తలాంతుల వైపు చూసుకుని అహంకారం కలిగి ఈ రోజు చాలా మంది సమాజంలో ఉన్నారు. అందుకోసం నేను చెప్పనా, వాళ్ళలో ఉన్న అభిషేకాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళలో ఉన్న పిలుపు తగిన అభిషేకంతో వారు వాడబడలేని స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక సేవకుడికి దీనత్వం, ఒక సేవకుడికి కాదు ఒక విశ్వాసకైనా సరే దీన మనస్సు కనుక లేకపోతే దేవుడు ఎన్నడూ వాడుకోడు. దీన మనస్సు అంటే మీ దృష్టిలో నేను చెప్పను ఏంటో, ఎండ కూర్చోవడం, తెల్ల బట్టలే వేసుకోవడం. రెండోది ఏంటంటే మనుషుల దగ్గర చేతులు కట్టుకుని వణికిపోవడం. ఈ దీన మనసు అని చాలా మంది ఫీలింగ్. దీన మనసు అంటే అది కాదు. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తానండి, క్రైస్తవుడు ఎలా ఉండాలంటే పైకి సింహంలాగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? లోపల ఎలా ఉండాలి? గొర్రె పిల్లలాగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా మంది బైక్ ఎట్లా ఉంటారు తెలుసా? పైకి గొర్రెలా ఉంటారు, లోపల తోడేళ్ళు వెళ్ళా ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నానండి, నీ పైన రూపాన్ని దేవుడు ఎన్నడూ లక్ష్య పెట్ట, నీ హృదయాంతరంగాలను చూస్తాడు. నేను మాట్లాడేది ఇప్పుడు గట్టిగానే మాట్లాడతాను. మా ఇంట్లో అవి మా వాళ్ళు ఏమనుంటారు, వీటి మీద కోపిస్తాడు అనుకుంటారు. కానీ నా మైండ్ నాకు కాదు, నా దేవుడు తెలుసు. అవునా కదా? ఖచ్చితంగా హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ఆయన. ఖచ్చితంగా చూడండి, మనం బయటికి ఎలా ఉండాలి, లోపలికి ఎలా ఉండాలి మీకు చెప్పాను. అయితే మనం దేన మనసు కలిగి లేకపోతే దేవుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని వాడుకోలేడు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు నీ సేవా జీవితంలో నువ్వు ఎదగలేకపోతున్నావన్నా, ఈ రోజు నీ సేవ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయన్నా, నువ్వు ప్రజలను రక్షించలేకపోతున్నావు. దానికి కారణం ఏంటంటే ఒకటే, నీలో ఉన్న అహంకారం. అది మార్చుకున్నంత కాలం దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నీ మీద ఉన్న ఖచ్చితంగా అది నెరవేరదు. నేను చెప్పిన అర్థమైంది కదా? ఒకసారి చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. త్వరగా 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయం ముందు చూడండి, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు చూడండి.
తగిన సమయం ముందు హెచ్చిస్తాడు అనందా, హెచ్చించినట్లు అనందా? చించినట్లు. అంటే ఏంటి హెచ్చించాలి అంటే? ఈ మాట బాగానండి. ఆయన మిమ్మల్ని తగిన సమయం అంటూ ఒకటి ఉంది, ఆ సమయంలో హెచ్చిస్తాడు. అలా ఆ సమయంలో కూడా మిమ్మల్ని హెచ్చించాలంటే మీరేం చేయాలో చదువుతున్నాడు అంటున్నాడు. ఆ, ఆయన బలిష్టమైన చేతి కింద ఆ, దేన మనస్కులు అయ్యుండి. చూడండి, ఏ మనసుకులై ఉండాలి? దేన మనస్కులు. ఈ రోజు దేవుడు నీ ప్రార్థన వినటం లేదు అన్నా, దేవుడు నిన్ను వాడుకోవడం లేదు అన్నా, దేవుడు నిన్ను కనికరించట్లేదు అన్నా, దానికి నేను కారణం చెప్పనా? ఒకే ఒక కారణం, అహంకారమైన మనసు. ఏ మనసు? ఇక్కడ ఏమనుందంటే తగిన కారణం అంటూ ఒకటి వచ్చింది, అబ్బాయి రాగానే మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు, హెచ్చిస్తాడు, అభిషేకిస్తాడు, అభివృద్ధిలో తీసుకొస్తాడు. లేదు ఇక్కడ. ఏముందో చెప్పనా? తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు. అంటే మీకంటూ రైట్ టైం ఉంది. ఈ రోజు నేను మాట చెప్పనా? సమయం మించిపోతున్న నీ జీవితంలో దేవుని కార్యము జరగడం లేదు అంటే లోపము దేవుడిలో కాదు, నీలోనే ఉంది. ఎక్కడుంది? ఎక్కడుంది? చాలా మంది చేసే పని ఏంటంటే లోపం వారిలో పెట్టుకుని, వారిలో అన్ని పెట్టుకుని దేవుని వైపు చూసి ఎందుకు చేయట్లేదు అంటారు. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తున్నానంటే, దేవుడు ఈ రోజు నీ జీవితంలో సమయం మించిపోతున్న కార్యం చేయటం లేదు అంటే, సమయం కాలాలు గతించిపోతున్న నీ జీవితంలో అద్భుతం జరగట్లేదంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తేడా దేవుళ్ళో కాదు, నీలో ఉంది. ఎక్కడుంది చెప్పండి? నేనే తేడా. తేడా సింగ్ మీరు. ఖచ్చితంగా చెప్తున్నాను, తేడా సింగ్ లాగా ఉండదు. ఒకసారి నాతో పడే తేడా సింగ్ లాగా ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు తేడా ఉంటే దేవుని ఎలా వాడుకుంటాడు? నేను ఒక విషయం చెప్తా వినండి, దేవుడు ఎంతటి పనికిమాలను పనికొచ్చేది చేస్తాడు, కానీ అహంకారిని మాత్రం దేవుడు వాడుకోడు. ఎవరిని వాడుకోడు? ఎందుకంటే అహంకారి లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడా, మూర్ఖత్వం కలిగిన మనస్తత్వాన్ని కలిగి ఉంటాడా? ఒరే బాబు తప్పు నాడు చేయొద్దు అంటే నువ్వు చెప్పేది నాకు అన్నాడు. ఇంక దేవుడు చెప్తే అట్టాగంటాడు, ఏమని నువ్వు చెప్పేది నాకు తెలియదు అంటాడు దేవుడు కూడా. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దగ్గర కూడా రాలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దీనత్వానికి వ్యతిరేకమైన పదం అహంకారమేనా కదా? మరి నాకైతే అదే తెలుసు, మీకు అని తెలిస్తే చెప్పండి. దీనత్వానికి అహంకారమే పర్యాయ పదం, అంటే వ్యతిరేక పదం. ఖచ్చితంగా చెప్తున్నాను, రైట్ టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. అయితే ఆ టైం వచ్చినా సరే నువ్వు దీవించబడాలి అంటే ఇక్కడ కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద దేన మనసుగలే అంటుంది. ఈరోజు చాలా మందికి సమయం రాకముందే తొందర ఎక్కువ. రెండోది ఏంటంటే కొంచెం దేవుడి చేత దీవించబడ్డారనుకోండి, ఇక వచ్చేస్తుంది ఏంటిది లోపల? ఏమొస్తుంది? నాకేంటి, వీళ్ళెంత, ఈ సెన్స్ నీలో ఉంటే నేను చెప్తున్నా, నువ్వు ఎంత పనోడిపైన ఉండొచ్చు, దేవుడిని వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు మాట చెప్తాను ఏమంటే, ఫోన్ కాస్ట్లీ ఫోనే, ఫోన్ అసలు మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, కానీ బ్యాటరీ లేదనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? నీ జీవితంలో ఉండాల్సినవి ఉండకుండా ఇంకెన్ని ఉన్నా సరే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు దీవించబడవు. రెండో విషయం ఏంటంటే యేసు ప్రభు స్పష్టంగా ఒక మాట చెప్పాడు, గోధుమ గింజ ఫలించాలంటే ఫస్ట్ గోధుమ గింజ ఏమవ్వాలంట? భూమిలో చస్తేనే కానీ గోధుమ గింజ ఫలించదు. అలాగే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీ శరీర సంబంధమైన స్వభావం చావాలి. మీ శరీర సంబంధమైన స్వభావం సావనంత కాలం నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు కూడా. మీలో ఎప్పుడైతే దీన స్వభావం వస్తుందో అప్పుడు రైట్ టైంలో దేవుడిని వాడుకుంటాడు. యోసేపు కామెడీ చూడండి. యోసేపుకు ఆశీర్వదించబడే సమయం దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు ఆ ఇద్దరు వ్యక్తులకి పరిచయం చేశాడు. నాకెందుకు వెళ్తావు, వీళ్ళు ఎవరు అసలు అని ఈ మైండ్ కలిగి ఉండి కనుక యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మూల కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళ కళ యోసేపు చెప్పేవాడా? యోసేపు ఆ దర్శనాన్ని వివరించేవాడా? ఫరో దగ్గరికి వెళ్ళేవాడా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీలో ఈరోజు మాట వినని లోబడని స్వభావం ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకో. తగిన కాలం అంటూ నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిర్ణయించాడైతే ఆ నిర్ణయించిన కాలంలో కూడా నువ్వు దీవించబడాలంటే నువ్వు ఎలా ఉండాలని చెప్పాను? తగ్గించుకుని బ్రతకాలి. ఒకసారి తగ్గింపు కలిగి బ్రతకాలి. ఖచ్చితంగా దేవుడు ఎవరిని దీవించినా దీన మనస్సు కలిగిన వాళ్ళని దీవించాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాస్తుంది, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృప. చెప్పండి, ఇప్పుడు దేవాలయాన్ని ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు.
ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళి ఒక వ్యక్తి తను చేసే నీతి కార్యాలని చెప్పాడు దేవుడితో. చెప్పాడా చెప్పలేదా? అంటే నీతి కార్యాలు చేశాడా చేయలేదా? చేసాడు. ఉపవాసం ఉంటున్నాడు, దశభాగం ఇస్తున్నాడు, అవి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, కరెక్ట్ అవన్నీ. కానీ నేను చెప్పనా, నేను చేస్తున్నాననే ఫీలింగ్ నీలో ఉండకూడదు. ఎవరికైనా ఒక మంచి పని చేసామనుకోండి, అసలు అమ్మో నా అంత మంచి పని చేసేవాడు ప్రపంచం లేని డబ్బా కొట్టేస్తారు. ఈ డబ్బా కొట్టే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా వాడుకోడు. ఎందుకంటే ఖచ్చితంగా దీనత్వం దేవునికి ఇంపార్టెంట్. నేను ఒక మాట చెప్పనా, ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో బలహీనుడిగానే ఉంటాడు. కొంతమంది బలహీనతలు కనపడతాయి, కొంతమంది బలహీనతలు కనపడవు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నువ్వు దీనత్వం కలిగి ఉంటేనే దేవుడిని దీవిస్తాడు. ఖచ్చితంగా దీంట్లో డౌటే లేదు. నీవు చేసే పనులు నువ్వు పొగుడుకుంటే, కొంతమంది ఎంత విచిత్రం అంటే ఎప్పుడు చూడు వాడు చేసే పనులు తెగ పొగుడుకుంటారు. నేను అంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను పాడానంటేనా? ఇవన్నీ అవసరం మనకి? ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవన్నీ నేను ఎక్కడ తీసుకెళ్తాయండి? అహంకారం వైపు తీసుకెళ్తాయి, స్వనీతి వైపుకి తీసుకెళ్తుంది. ఈ స్వనీతి దేవుడి నుంచి నువ్వు పొందుకునే ఆశీర్వాదాలకు అర్థం. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఇవన్నీ తీసుకెళ్లి పక్కన పడేయాలి. కష్టమైంది ఏంటంటే ఇవే. ఏంటయ్యి? నీ స్వనీతిని పక్కన పడేయడం. కానీ నేను మాట చెప్పనా, నీ స్వనీతిని నువ్వు తీసుకెళ్లి పక్కన పడేస్తేనే దేవుడిని దీవిస్తాడు. ఈడేమో నేను నీతిమంతుడిని, నువ్వు నన్ను నీతిమంతుడిగా నేను ఇట్లా బతకడానికి ఆడికి వెళ్ళి లేకపోవడానికి నాకు నువ్వు చేసావు కాబట్టి స్తోత్రం అన్నాడు. ఎప్పుడు ఈయన్ని నీతిమంతుడా అన్నాడు దేవుడు. ఆడేమో మూలకొచ్చిన అయ్యా నా అంత పాపాత్ముడు ప్రపంచంలో లేండి ఆయన నేడిస్తే ఇతని కన్నా అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడని వాక్యం రాసింది. అందుకే అక్కడ రాయబడింది, తనను తాను తగ్గించుకున్నవాడు. అసలు ఒక మనిషికి ఈ రోజు ఇష్టం లేనిది ఏదైనా ఉందంటే అదేంటి తెలుసా? తగ్గించుకోవడం. ఏంటది? అది ఇష్టం ఉంటుందా? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోడి దాకా నేనే గెలవాలి, నేనే సాధించాలి. అసలు ఈ విచిత్రం ఏంటి తెలుసా? ఒక గొడవలో కూడా ఎక్కడ మంచి విషయాల్లో నేనే సాధించాలి, నేనే గెలవాలంటే అది పక్క విషయం. మాటల్లో కూడా నేనే గెలవాలి. విచిత్రం ఏంటంటే ఒక ఆవిడ పేషెంట్లు అనమాట, పేషెంట్లు ఒక మీటింగ్ పెట్టుకున్నారు చిన్నది. నాకు ఎంత రోగం ఉంది, నాకు ఇంత రోగం ఉందంటే, నాకు చాలా పెద్ద రోగం ఉంది మీ అందరికంటే అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాను. నాకు నా టాబ్లెట్ ఎంత తీసుకొచ్చేసి ఒక టాబ్లెట్ 60 రూపాయలు, ఒక టాబ్లెట్ 30 రూపాయలు అని చెప్పేసి మొత్తం చూపించింది. ఎందుకంటే ఆటిల్లో కూడా అతిశయం అనమాట. రోగాల్లో కూడా నేనే గొప్ప. దేంటో? నాకు ఇట్లా ఆరోగ్యం ఉందని కాదు, రోగిష్ఠులందరూ ఒక మీటింగ్ వేసుకుని నేను చూశాను ఒకసారి. అందుకే చెబుతున్నా, మీ అందరిలో నేనే గొప్ప. దేంటో? రోగంలో. దీంట్లో కూడా తగ్గట్ల కనీసం. ఈ మధ్యన ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఏంటిది అది? తగ్గేదిలే అంట. పెద్దోడు బండి మీద, పెద్దోడు స్టేటస్లో తగ్గేదిలే. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, తగ్గేదిలే అనుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా దేవుడి కార్యాలు ఉండవు. రెండోది ఆశీర్వాదం, అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల్లో అంటే అది వేరు, నిజ జీవితంలో ఖచ్చితంగా మన జీవితంలో తగ్గింపే మనల్ని ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళింది. యోసేపు యొక్క దీనత్వం, యోసేపు యొక్క తగ్గింపే యోసేపు జీవితాన్ని ఆశీర్వాదం వైపు తీసుకెళ్ళింది. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా, రైట్ టైంలో దేవుడు నేను దీవిస్తాడైతే ఆ రైట్ టైంలో కూడా నువ్వు దీవించబడాలంటే నువ్వు చేయాల్సిన పని దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అప్పుడు మాత్రమే చెబుతున్నా దేవుడు నేను దీవిస్తాడు. నువ్వు ఎన్ని కలిగి ఉండు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, గంటలు ఉండు, కానీ లోక సంబంధమైన నీతి అతిశయం నీలో చావకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. దేవుని అభిషేకం, దేవుని ఆత్మ నీలో పని చేయదు. నీలో లోకం చేస్తేనే దేవుడు పుడతాడు. ఆత్మీయతలో నువ్వు మొలకెత్తాలంటే లోకపరంగా సావాలి. శరీరం వస్తేనే కానీ ఆత్మ మనలో జీవించదు. ఇంకా నీలో శరీర సంబంధమైన స్వభావం పని చేస్తుంటే నేను చెప్తున్నాను, ఇకనైనా మీ జీవితాన్ని మార్చుకోండి. ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రిక 4:10 చూడండి, ఒక మాట ఉంది. ఎవరికి దేవుడు హెచ్చిస్తాడండి? యాకోబు రాసిన పత్రిక 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎవరి దృష్టి తగ్గించుకోవాలంట? చాలా మంది మనుషుల దృష్టి తగ్గించుకుంటారు. మనుషుల దృష్టి ఎంత తగ్గింపు, అసలు మనిషిని చూసాను గమ్మ, అసలు ఆయన ఎంత తగ్గింపు కలిగినోడో అనుకుంటారు. కానీ మాట చెప్పిన, ఈ తగ్గింపు మనుషులు చూసేటట్టు కాదు ఉండాల్సింది. ఎవరు చూసేటట్టు కాదు? మనుషుల్ని తగ్గింపు చూసి మెచ్చుకోవచ్చు, కానీ నేను మాట చెప్పిన, ఏ మనుష్యుడు నీ ఆశీర్వాదానికి కారణం అవ్వడం.
ఏ మనుష్యుడు నువ్వు హెచ్చించబడాల్సిన విషయంలో నువ్వు హెచ్చించలేడు. ఖచ్చితంగా చెప్తున్నా వినండి, మనుష్యుల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది పాయింట్ కాదు. దేవుడి దృష్టిలో యోగ్యుడైన వాడు మనుషుడి దృష్టిలో ఎలా ఉండొచ్చో చెప్పనా? అల్పుడిగా ఉండొచ్చు. చూడండి, ఆ దావీదుని అభిషేకించడానికి సమూయేలుని దేవుడు పంపించినప్పుడు దావీదుని చూడకముందు సహోదరులను చూశాడు. చూసి అబ్బా దేవుడు ఏర్పాడంటే ఎట్లా ఉండాలి, ఒకటి దిట్టంగా మామూలు కండ్లేసుకుని అంత ఉన్నారా అని ఎవరు ఫీల్ అయ్యారో? సమూయేలు ఫీల్ అయ్యాడు. ఎందుకంటే లోకపరమైన దృష్టిలో వాళ్ళు యోగ్యులే. కానీ నా విషయం చెప్పనా, దేవుని దృష్టిలో ఎవరు యోగ్యుడంటే అందరిని విడిచిపెట్టి ఒంటరిగా పోయి గొర్రెలను కాసుకుంటున్న దావీదు యోగ్యుడిగా ఎంచబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళలో శరీర సంబంధమైన అహంకారం ఉంది, దావీదులో శరీర సంబంధమైన అహంకారం లేదు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుని ఏర్పరచుకుని దావీదుని అభిషేకించాడు. మనుషుల దృష్టికి ఈ రోజు నువ్వేదో గొప్ప అవ్వాలని ట్రై చేసి ఏదో చేయాలని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనుషుల దృష్టిలో మనం గొప్ప అవ్వాలనుకుంటే, నేను చెబుతున్నాను, దేవుని దృష్టిలో మనం అనుకూలమయ్యే అవకాశం చాలా ఉంది. అందుకోసం మనం ఏం చేయాలి తెలుసా? మనుష్యుడు ఏదైనా అనుకోని మనకు అనవసరం. అంటే మనుషుల దృష్టికి యోగ్యమైన చేయొద్దు అంటే వాక్యం ఏముందంటే, ప్రభు దృష్టి ఏందే కాక మనుషుల దృష్టి ఏందో యోగ్యమైన వాటిని చేయడానికి చూసుకోండి అని ఉంది. అయితే అన్ని ప్రజల మెప్పు కోసం మాత్రం చేయకూడదు. ఒకసారి చెప్పండి, ప్రజల దృష్టికి మంచివి చెయ్యాలి, కానీ అన్ని దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేయకూడదు. మీకు మాట చదువుతున్నాడు అర్థం కదా. మా అమ్మమ్మ చచ్చిపోయింది. మా అమ్మమ్మ చచ్చిపోయిన తర్వాత నేను మీటింగ్ పెట్టాను ముందే. అక్టోబర్ 20వ తారీఖు మీటింగ్ అనుకున్నప్పుడు అక్టోబర్ 15వ తారీఖు మా అమ్మమ్మ చచ్చిపోయింది. అంటే కరెక్ట్ గా మీటింగ్ 5 రోజులు ఉందనే చచ్చిపోయింది. ఇప్పుడు చాలా మంది మీటింగ్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, సేవకులు సిద్ధంగా ఉన్నారు, విశ్వాసాలు సిద్ధంగా ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఈమె యొక్క మరణం మీటింగ్ కి ఆటంకంగా ఉండకూడదు, అనేకుల ఆశీర్వాదానికి ఈ మరణం ఆటంకంగా ఉండడానికి వీల్లేదని చెప్పేసి మొత్తం కలిపి ఆ రోజే దినం అనుకుంటారో తద్దినం అనుకుంటారో ఏదైనా సరే నేను ఏ మీటింగ్ ఫిక్స్ చేశాను ఆ మీటింగ్ జరిగిపోవాలని చెప్పి సెట్ చేసి మొత్తం అన్యులు వచ్చారు దూరం నుంచి, చుట్టాలు వచ్చారు దూరం నుంచి, చూశారు, మొత్తం కార్యక్రమంలో పాల్గొన్నారు, వెళ్ళారు. చుట్టుపక్కల కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు. ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఎవరో చెప్పండి. అన్యులు కాదు, అన్యులు వచ్చారు, బాగా తిన్నారు, వెళ్ళిపోయారు. ఈ క్రైస్తవులు ఉన్నారు చూడు, వీళ్ళు ఏమన్నారో తెలుసా? నువ్వు 5వ రోజు పెడితే ఎవరు వస్తారనుకున్నావు? ఏ రోజు పెడితే? మరీ మడి చచ్చిపోయిన 5 రోజులు పెట్టచ్చా? నేను అన్నానప్పుడు, నువ్వు రాకపోతే తీసుకెళ్లి ముష్టోడికి వేస్తాను అన్నం మిగిలితే, అంతేగాని మీలాగా మనుషుల దృష్టిలో ఇట్లాంటి పనికి మాలి ఆచారాలు మేము చేయమని చెప్పేసి సింపుల్ గా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఈ రోజు క్రైస్తవులే దౌర్భాగ్యంగా తయారయ్యారు. చూస్తుంటే అసలు క్రైస్తవుల్ని మామూలుగా ఏమనిపిస్తా ఉందంటే తీసుకెళ్ళి ఇప్పుడే నరకలు వేసేసి కాల్ చేసి తీసుకురావాలనిపిస్తా ఉంది. అట్లా ఉన్నారు చాలా మంది. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మనుషులు ఏమనుకుంటారో, మనుషుల దృష్టి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్తున్నా. మనుషుల దృష్టిని నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉంటే దేవుడిని నువ్వు ఎన్నడూ సంతోష పెట్టలేవు. సౌలు ఎందుకు పోయాడో చెప్పనా? దేవుడికి భయంకరంగా సౌలు మీద ఎందుకు కోపం వచ్చింది తెలుసా? సౌలు మనుషుల దృష్టిని యోగ్యమైనవి చేశాడు. అంటే మనుషుల దృష్టికి చేయొద్దని చెప్పలేదు, నాకు చెప్పే వాక్యంలో వాళ్ళ దృష్టికి చేయవలసినవి కొన్ని ఉంటే అవి చెయ్యాలి, కానీ అన్నీ కాదు. మనుషులు వీళ్ళందరూ అన్నారు, సౌలుతో పాటు వచ్చిన వాళ్ళు, సౌలా 14 బల్లెవారు కదా, వీటిలో మంచి తీసుకో, దేవుడు అట్టా జీవితాలు అనగానే దేవుడి మాట ప్రవక్త మాటతో చేసి ఈ చేసిన పని ఏంటంటే మంచి శ్రేష్టమైన గొర్రెలను తీసుకొచ్చి అర్థించాడు. అప్పుడు దేవుడి ముక్కర ఎవరి మీదకి వచ్చింది? ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు చాలా మంది సౌళ్ళు సంఘంలో తయారయ్యారు. దేనికోసం తెలుసా? ప్రజల మాట వినే సౌళ్ళు. ఏ సౌళ్ళు? ఈ రోజు మరి నా ప్రశ్న, దావీదు లాగా ఉన్నావు నువ్వు సౌలు లాగా ఉన్నావా? ఎంత విచిత్రం అంటే, దావీదు ఒక రాజు అయినప్పటికీ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు, నాట్యం ఆడేటప్పుడు తన వస్త్రాలు జారిపోయడం కూడా గమనించలేని అంత ఉన్నతమైన ఆరాధన దేవుడు చేశాడు. అంటే అంత తన్మయం చెందాడు ఆరాధన. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద దావీదుకున్న ప్రేమ. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనుషులు ఏదో అనుకుంటారు, మనుషులు ఏదో అట్ట అనుకుంటారు, మనుషులు ఏదో ఎట్ట అనుకుంటారు అని దేవునికి వ్యతిరేకంగా మాత్రం బతకూడదు. ఖచ్చితంగా ప్రభువు దృష్టిలో మనం తగ్గించుకోవాలి. ఎవరి దృష్టిలో? జనాల దృష్టిలో మనం ఖచ్చితంగా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా ఉందంటే ప్రేమ చూపండి, ఇట్స్ ఎనఫ్, అంతే. ఖచ్చితంగా
మనం దేవుని దృష్టిని పట్టించుకోవాలి. తర్వాత చదవండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనడి, ఆ, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను. చూడండి, దేవుని దృష్టికి తగ్గించుకుంటే ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనుషుల దృష్టిలో మీరు తగ్గించుకుంటే మిమ్మల్ని మనుషులు ఏం చేస్తారు చెప్పనా? చులకనగా చూస్తారు. ఎలా చూస్తారు? ఇప్పుడు నేను నా స్థాయిని తగ్గించుకున్నాను అనుకోండి, జనాలు ఏం చేస్తారంటే ఈడంతలే, ఈడంతేలే, వీడు తక్కువలే అని చెప్పేసి మనల్ని చులకనగా చూసి మనల్ని తొక్కేయాలని చూస్తారు. కానీ దేవుడు ఎన్నడూ అలా అనుకోడు. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? వీడు నా దగ్గర తగ్గించుకున్నాడు కాబట్టి నేను అనేకులు ఎదుట వీడిని హెచ్చించాలనుకుంటాను. మరి ఈరోజు నా ప్రశ్న, మీరు ఎవరి దగ్గర హెచ్చించబడాలనుకుంటున్నారు? ఎవరి దగ్గర తగ్గించబడాలనుకుంటున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రజల దృష్టి మనకు అనవసరం, మన ఇంట్లో వాళ్ళ దృష్టి మనకు అనవసరం. మరి ఎవరి దృష్టి కావాలో తెలుసా? దేవుని దృష్టి మనకు కావాలి. ఎవరి దృష్టి? ఆ దృష్టిలో నువ్వు యోగ్యుడిగా ఉండాలి అంటే తగ్గించుకుని బ్రతకాలి. ఒకటి, నీ ప్రార్థన దేవుడు వినాలంటే దానికి రైట్ టైం ఉంది. ఆ ప్రార్థనను ఎలా చేయాలి? తగ్గింపు చేయాలి. దేవుడిని హెచ్చించాలి అంటే దానికి రైట్ టైం ఉంది. ఆ రైట్ టైం నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలని చెప్పాను? దీన మనసు కలిగి ఉండాలి. ఏ మనసు? ఒకటి, దేవుడు రైట్ టైంలో ఇస్తాడు. రెండోది, నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. మూడోది, ఆయన ఎదుట తగ్గించుకోవాలి. మనుషులు ఎదుట తగ్గించుకోకూడదు. నేను చెప్పింది అర్థమైందా? నాలుగోది, పైకి నువ్వు సింహంలా ఉన్నావు, లోపల ఎలా ఉండాలి? గొర్రె పిల్లలా ఉండాలి. లోపల చెప్పండి, నేను లోపల గొర్రె పిల్లలాగా ఉండాలి. అంటే లోపల ఏది పెట్టుకోకూడదు. బయటికి ఎలా ఉండాలి? సింహాలా ఉండాలి. సింహాలు ఏమనుకోండి, జనాలు ఏం చేస్తారు తెలుసా? తొక్కేస్తారు. మనం ఏం చేస్తారు? అదేదో సామెత ఉంది. పాము అంట చాలా సైలెంట్ గా ఉందనుకోండి, పిల్లోడు కూడా వెళ్ళి పాము కొట్లో చేపెట్టి పిసుగుతాడంట పేక. ఎవరి పేక? పాము పేక. ప్రజలు అలాంటి వాళ్ళు. కాబట్టి మనం దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా ఉందాం. ఖచ్చితంగా ఆయన దృష్టిని కోరుకుందాం. దేవుడు ఖచ్చితంగా రైట్ టైం ఉంది, మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.